శిశిర అన్న మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు శశాంక్. కానీ త్వరగా వెళ్ళాలి అని వాటిని పక్కన పెట్టాడు. శిశిర దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజాలు పట్టుకుని ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. గ్రీష్మకి హెల్త్ బాలేదు అని ఫోన్ వచ్చింది. మనం అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నాడు. భవానీ భవీస్ రాసిన తెలుగు ఆడియో స్టోరీస్ ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 24లోకి వెళ్ళిపోదామా? ఈరోజు అసలు ఏం జరుగుతుంది, గ్రీష్మకి ఏమైంది అనేది మనం ఈ ఎపిసోడ్ చూసి తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే. గ్రీష్మ పేరు వినగానే కంగారుగా అతని వైపు చూసింది. ఏమైంది? నా గ్రీష్మకి అసలు నీకెవరు చెప్పారు? తనకేమైంది ఇప్పుడు అని కంగారుగా అడిగింది శిశిర. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఇక నేను తప్పక చూశాను. అటెండ్ చేస్తే గ్రీష్మ స్కూల్ అని చూసి లిఫ్ట్ చేశాను. నా ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు? గ్రీష్మకి ఎలా ఉంది ఇప్పుడు? అసలు ఏమైంది అంటూ మరలా కంగారుగా శశాంక్ వైపు చూసింది శిశిర. ముందు వెళ్దాం రా అని ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని చేతి నుండి తన చేతిని లాగేసుకుని నేను వెళ్తాను, మీరు రానవసరం లేదు అని బయటికి నడిచింది కొంచెం కోపంగా. శశాంక్కి కోపం వచ్చినా కూడా చాలా కంట్రోల్ చేసుకుని ఆమె వెనకే వెళ్ళాడు. ఇద్దరూ కిందకి వెళ్ళాక శిశిర స్కూటీ దగ్గరికి వెళ్ళింది. ఆమె చేతిని పట్టుకుని లాక్కొని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు శశాంక్. గ్రీష్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. నేను త్వరగా తీసుకుని వెళ్తాను అని డోర్ తీసి ఆమెని కార్ లోపలికి తోశాడు. హాస్పిటల్ అనగానే శిశిర ముఖం పాలిపోయింది. శశాంక్ డ్రైవింగ్ సీట్లో కోపంగా కూర్చోగానే హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వెళ్లారు, అసలు గ్రీష్మకి ఏమైంది అని చాలా చాలా కంగారుగా అడుగుతూనే ఉంది శిశిర. గ్రీష్మకి కాలుకి దెబ్బ తగిలిందట, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని చెప్పాను. అతని మాట విని శిశిర కొంచెం రిలాక్స్ అయిపోయింది. కాసేపటికి ఇద్దరూ ఒక పెద్ద హాస్పిటల్ ముందు ఆగారు. ఇద్దరూ హడావుడిగా కారు దిగి లోపలికి పరిగెత్తారు. ఇద్దరూ పైకి వెళ్తూ ఉంటే గ్రీష్మ క్లాస్ టీచర్ అక్కడ కంగారుగా కనపడగానే ఆవిడ దగ్గరికి శిశిర పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శిశిర ఆవిడ చేతుల్ని పట్టుకుని, గ్రీష్మ ఎలా ఉంది మేడం? దెబ్బ గట్టిగా తగిలిందా? బ్లడ్ వచ్చిందా అని ప్రశ్నల వర్షం కురిపించేస్తూ ఉంది. ఆవిడ ఏమీ చెప్పకుండా అలాగే నుంచొని ఉంది. అడుగుతుంటే ఏంటి చెప్పరు మేడం? నా గ్రీష్మకి ఎలా ఉంది? అసలు ఎలా పడిపోయింది? ఎవరైనా నెట్టేశారా? ఏమైంది మేడం? అసలు నా గ్రీష్మకి ఏమైంది, నా చిట్టి తల్లికి అని శిశిర పెద్దగా అరిచేస్తుంది. హాస్పిటల్ అంతా గొడవ గొడవ చేసేస్తుంది. మేడం మేడం, గ్రీష్మని ఎవ్వరూ నెట్టలేదు, తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంతకీ స్పృహ రాకపోయేసరికి భయం వేసి మేము మీకు కాల్ చేశాం. మీ కాల్ని ఎవరో లిఫ్ట్ చేశారు, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పారు. అందుకని మేము హాస్పిటల్కి వచ్చాము. తనే ఈ హాస్పిటల్ని రికమెండ్ చేశారు మేడం అని చెప్పగానే, అది నేనే మేడం, ఇక పాప సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి, థ్యాంక్ యూ అని శశాంక్ ఆమెకి థ్యాంక్స్ చెప్పి పంపించేశాడు. గ్రీష్మ కళ్ళు తిరిగి పడిపోయింది అని విన్నాక బొమ్మలా నుంచొనిపోయింది శిశిర. శిశిర శిశిర అంటూ శశాంక్ శిశిర భుజాలని పట్టి కుదిపాడు. శిశిర అతని వంక చూసి నా పాప అని కలవరిస్తోంది. పాపకి ఏమి కాదు శిశిర, సిటీలో బెస్ట్ చైల్డ్ స్పెషలిస్ట్ మా వదిన, తను చూస్తోంది, లోపల ఏమీ కాదు, పాపకి ఫీవర్ వచ్చి ఉంటుంది కదా, అందుకని నీరసంగా ఉండి ఉంటుంది అన్నాడు. అంతే కదా, పాపకి ఏమీ కాదు కదా అని కన్నీళ్లతో బేలగా అడిగింది శిశిర శశాంక్ను. ఏమీ కాదు శిశిర, నువ్వు చూసేసరికి గంతులు వేస్తూ ఆడుతుంది చూడు అన్నాడు. అతను అన్ని చెప్పినా కూడా శిశిర మనసులో లేదు. అసలు పొద్దుటి నుండి ఏదోలా ఉంది తనకి, మనసంతా ఏదో కంగారుగా అదిరిపాటుగా ఉంది. దిగులుగా ఒక పక్కన కూర్చుంది. శశాంక్ కూడా ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు. అతనికి ఏదో భయంగా ఉంది, అదేంటో కూడా తనకి కూడా తెలియటం లేదు. మనసంతా తనకి కూడా చాలా కంగారుగా ఉంది. శిశిర బాధపడుతుంది కాబట్టి తన మనసు కూడా అలా అలజడిగా ఉందేమో, అందుకేనేమో అని ఎంత సర్ది చెప్పుకున్నా మనసు ఇంకా ఏదో తెలియని బాధతో నలిగిపోతుంది. ఆ బాధ, ఆ ఫీలింగ్ ఏదో తనకి అస్సలు తెలియటం లేదు. కాసేపటికి రేష్మ రూమ్లో నుండి బయటికి వచ్చింది. ఆమెను చూడగానే శశాంక్ దగ్గరికి వెళ్ళి, వదినా పాపకి ఎలా ఉంది అని అడిగాడు.
శిశిర కూడా అతని పక్కనే నిల్చుని రేష్మ సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళిద్దరిని ఒకసారి చూసి నా క్యాబిన్కి రండి అని తన క్యాబిన్కి తీసుకువెళ్ళింది రేష్మ. ఆమె వెనకే ఇద్దరూ నడిచారు. ముగ్గురు తన రూంలో కూర్చున్నాక రేష్మ శిశిర వైపు చూస్తూ, పాపకి తరచుగా ఫీవర్ రావటం లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగింది. అవును, ఈ మధ్యన తరచుగా ఫీవర్ వస్తుంది అండి అని శిశిర చెప్పింది. కొన్ని రోజుల క్రితం డాక్టర్కి చూపించాను కూడా, మెడిసిన్ కూడా ఇచ్చారు వాళ్ళు అని చెప్పగానే, నేను కొన్ని టెస్టులు చేయించాను, మరికొన్ని టెస్టులు ఉన్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే అవి కూడా చేయిస్తాను అని అడిగింది. ఎందుకు ఎందుకు అసలు నా పాపకి ఏమైంది? అసలు టెస్టులు అంటున్నారు, అసలు ఏమైంది అని భయంగా అడిగింది శిశిర. రిలాక్స్, పాపకి ఏమీ అవ్వలేదు. ఇలా తరచుగా ఫీవర్ రావటం మంచిది కాదు, అందుకే చేయిస్తే మంచిది కదా అనుకుంటున్నాను. ఒకవేళ వారితో కన్సల్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి. వదినా, పాపకి అన్ని టెస్టులు చేయించు. శిశిర చురుగ్గా అతని వంక చూసింది. మీరు పాపను చూడండి వెళ్ళి అని చెప్పగానే శిశిర పరిగెత్తుకుంటూ పాప ఉన్న రూమ్ వైపుకి వెళ్ళిపోయింది. శిశిర వెళ్ళిపోగానే శశాంక్, తను మీ కంపెనీలో వర్క్ చేస్తుంది కదా అని రేష్మ శశాంక్ని అడిగింది. అవును వదిన, పాపకి అసలు ఏమైంది, అలా ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడగగానే, ఇంకా రిపోర్ట్స్ రావాలి శశాంక్ అని చెప్పగానే, వదిన నాకు కూడా చెప్పవా అని రేష్మ వైపు చూశాడు. శశాంక్, రిపోర్ట్స్ రాకుండా ఎలా చెప్పగలను, కాకపోతే నేను అనుకున్నది కరెక్ట్ అయితే మాత్రం పాపది చాలా సీరియస్ కండిషన్ అని చెప్పింది. వాట్, ఏంటి మీరనేది వదినా అని అడగగానే, ఎస్ అని రేష్మ ముభావంగా చెప్పింది. ఏంటది, ఏమైంది పాపకి, అంత సీరియస్ ఏంటి అని చెప్పగానే, చెప్పా కదా ముందే, ఏమీ చెప్పలేను, ఎందుకంటే అది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నిజమైతే మాత్రం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. తన హస్బెండ్ ఏం చేస్తారు, అతను ఉంటే బాగుండేది కదా అని రేష్మ శశాంక్ వైపు చూస్తూ అడిగింది. తను సింగిల్ మదర్ వదినా అని అడగగానే, అయ్యో పాపం, అయితే ఎలాగా సింగిల్గా పాపని చూసుకోవటం, రేపు అవసరమైతే వైద్యానికి చాలా ఖర్చు అయిపోతుంది, అన్నీ తను ఎలా మేనేజ్ చేస్తుందో కదా అని రేష్మ నోట్స్లో ఏదో మెడిసిన్స్ అవి రాస్తూ ఉంది. వదినా, పాప ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయినా సరే తనకి చెప్పకు, నేనిస్తాను, తనకి ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పు ప్లీజ్ అని శశాంక్ వదిన వైపు చూస్తూ అడిగాడు. ఓకే శశాంక్, తనని నువ్వు ఇష్టపడుతున్నావా అని శశాంక్ కళ్ళల్లోకి చూస్తూ రేష్మ అడిగింది. అది వదినా అని అడగగానే, అర్థమైంది, బట్ తను ఒక సింగిల్ మామ్, అత్తయ్య ఒప్పుకుంటారో లేదో కూడా ఆలోచించుకో, అండ్ ఆమె కూడా హర్ట్ అవ్వకూడదు కదా, ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. నాకు ఓపీ ఉంది, నువ్వు ఎమర్జెన్సీ అన్నావని అవన్నీ ఆపేసి నీ దగ్గరికి వచ్చాను, వెళ్ళాలి, బాయ్ అంటూ రేష్మ అక్కడి నుండి లేచింది. ఓకే వదినా, బాయ్ అని లేచి గ్రీష్మ ఉన్న గది వైపుకు నడిచాడు శశాంక్. పాపకి ఏమీ కాకూడదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలి అని లోపలే మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ వెళ్తున్నాడు. హాయ్ గైస్, మరి శశాంక్ కోరుకున్నట్లు గ్రీష్మకి ఏమీ కాకుండా ఉంటుందా? రేష్మ చెప్పినట్లు గ్రీష్మకి సీరియస్ విషయం అంటున్నారు కదా, ఏమై ఉంటుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా? సరే, ఈ రోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆల్రెడీ చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. మీరు షేర్ చేసే ఒక చిన్న హెల్ప్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీరు పెట్టే ఒక చిన్న కామెంట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మరియు కొత్త సిరీస్ని మీకు అందించడానికి మాకు అది బూస్ట్ లాగా చాలా పనిచేస్తుంది. తప్పకుండా కామెంట్ చేస్తారు కదా, ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది. మీ సపోర్ట్కి ధన్యవాదాలు. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.